గ్రూప్స్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా చదవాల్సిన ఒక 5 పుస్తకాల పేరు చెప్పమంటే ఏం చెప్తారు? మేజర్‌గా 5 పిల్లర్స్ ఉంటాయండి. జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ అంటే పొలిటికల్ సైన్స్, అర్థమెటిక్, రీజనింగ్. ఎన్విరాన్మెంట్ అనేది జాగ్రఫీతోనే లింక్ అనుకోండి. అండ్ కరెంట్ అఫైర్స్. ఈ 5-6 పిల్లర్స్ మేజర్ అన్నమాట. ఇవి ప్రిపేర్ అయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెయిన్ సబ్జెక్ట్స్‌కి స్టాండర్డ్ బుక్స్ ఇండియాలో ఎవరైనా గూడా ఇవే ఫాలో అవుతారు. ఇండియన్ పాలిటీకి లక్ష్మీకాంత్ అనేది ప్రిఫర్ చేస్తారు. జాగ్రఫీకి ఎన్‌సీఈఆర్‌టీ 6థ్ క్లాస్ టు 12థ్ క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీస్ చదివితే బావుంటుంది అంటారు. ఈ మధ్యన మంచి రిసోర్సెస్ 'జీసీ లియాంగ్' కావచ్చు, పీఎంఎఫ్ఐఏఎస్ అనే బుక్స్ కావచ్చు. మంచి మెటిక్యులస్‌గా ప్రిపేర్ చేశారు. అది ఈజీలీ అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఎకానమీకి శంకర్ గణేశన్ గాని, రమేష్ సింగ్ గాని ఇవి సివిల్ స్టాండర్డ్‌లో నేను చెప్తున్నాను. గ్రూప్ 1 కూడా ఇవే పనిచేస్తుంటాయి. ఇవి ఎన్‌సీఈఆర్‌టీ చదివి దాని తర్వాత ఈ బుక్స్ మనకి యూజ్ అవుతాయి. ఎందుకంటే ఎకనామిక్స్‌కి ఎక్కువ ఈ బుక్స్ చదివినా రెగ్యులర్‌గా న్యూస్ పేపర్‌లో అప్డేట్ అవుతూ ఉండాలి. ఎందుకంటే డైనమిక్ సబ్జెక్ట్ కాబట్టి. అలాగే మనకి హిస్టరీకి సంబంధించి స్టాండర్డ్ బుక్స్‌కి ఆల్రెడీ అందుబాటులో ఉంది. ఎందుకంటే అది స్టాటిక్ సబ్జెక్ట్ కాబట్టి. హ్మ్. ఓల్డ్ ఎన్‌సీఈఆర్‌టీస్ కావచ్చు, అలాగే అందుబాటులో ఉన్న రిసోర్సెస్ ఏవైనా అదే సబ్జెక్ట్ కాబట్టి పెద్ద దానికి బ్రాండ్స్‌తో సంబంధం లేకుండా మెటీరియల్స్. అలాగే కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్ మెటీరియల్స్ ఏంటంటే, మనం క్లాసెస్ వినేటప్పుడు ఈజీగా కవర్ అప్ చేసుకోవడానికి, స్టాండర్డ్ బుక్స్‌ని కంపేర్ చేసుకోవడానికి కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్ ఇచ్చే మెటీరియల్ మనకి కొంతవరకు ఉపయోగపడుతుంది. వీటన్నిటిని బేస్ చేసుకుంటూ స్టాండర్డ్ బుక్స్ అనేవి మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఇండియా లెవెల్ కాంపిటీషన్ అందరూ అవి చదువుతుంటారు కాబట్టి, అవి మనం మిస్ అవ్వకూడదు. ఒకటే సబ్జెక్ట్‌కి మల్టిపుల్ బుక్స్ అనేది పక్కకు పెట్టి, ఒకటే బుక్‌ని మల్టిపుల్ టైమ్స్ చదివితే మనకుండే కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరుంటాయి. అది ఒక్క సబ్జెక్ట్‌కి ట్రై చేస్తే స్టూడెంట్ హి విల్ అండర్‌స్టాండ్ ఆ డెప్త్ ఒకే సబ్జెక్ట్‌కి ఒకే బుక్‌ని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేస్తే వచ్చే కాన్ఫిడెన్స్ వేరు. సార్ ఇప్పుడు యూట్యూబు హెల్ప్ తీసుకొని సక్సెస్ అవుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటున్నారు కదా! యూట్యూబ్‌లో స్పెషల్‌గా గ్రూప్స్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అభ్యర్థులు ఎవరైనా ఉంటే యూట్యూబ్‌లో వాళ్ళకి కావాల్సినటువంటి యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరికే ఛానెల్స్ కావచ్చు, దొరికే సోర్స్ కావచ్చు ఏమైనా చెప్తారా? చాలా రిసోర్సెస్ మనకు అందుబాటులో ఉన్నాయండి. కాపోతే ఎక్కడ రెస్ట్రిక్ట్ అవ్వాలి? ఎంత టైం మనం ఆన్‌లైన్ రిసోర్సెస్‌కి స్పెండ్ చేయాలి? నోట్స్ ఎంత పర్టిక్యులర్‌గా రాయాలి? ఎందుకంటే చాలామంది ఈ యూట్యూబ్ కంటెంట్ అందుబాటులో వచ్చిన తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత బ్రౌజింగ్‌కి ఎక్కువ టైం పట్టేస్తుంది గానీ, వాళ్ళు చదువుతున్నాం అనుకుంటున్నారు గానీ, చాలా సేపు బ్రౌజింగ్‌లోను, మల్టిపుల్ వీడియోస్ చూడడంలోనే వాళ్ళ టైం స్పెండ్ అయిపోతుంది. సో, దానివల్ల వాళ్ళు రిటైన్ చేసుకునే నాలెడ్జు ఎంతవరకు మళ్ళీ పేపర్ మీద ప్రెజెంట్ చేయగలరు అనేది చాలా బ్యాలెన్స్ ఉండట్లేదు. మనం అబ్జర్వ్ చేసి స్టూడెంట్స్‌లో దాన్ని ఓవర్‌కమ్ చేయాలంటే ఫస్ట్ నువ్వు ఏ వీడియో అయినా చూడు బావుంది అనే ఈ రివ్యూ తీసుకొని మంచి వీడియోస్ చూసేటప్పుడు ఖచ్చితంగా మీరు పేపరు, పెన్ను దగ్గర పెట్టుకొని నోట్స్ రాసుకుంటూనే వీడియో చూస్తేనే మీకు అది చూసిన బెనిఫిట్ దొరుకుతుంది. లేదా ఈజీగా దాన్ని మీరు మర్చిపోతారు. అది చూసిన ఉపయోగం గూడా ఉండదు. సో, రెండోది యూట్యూబ్‌లో మీరు చూసేటప్పుడు లాట్ ఆఫ్ రీల్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, యూట్యూబ్‌లో గాని యాడ్స్ వస్తుంటాయి. ఈ మోడల్ మీరు ఫాలో అయితే ప్రిలిమ్స్‌లో ఎన్ని మార్క్స్ వచ్చేస్తాయి? ఈ సీనియర్ యొక్క నోట్స్ ఇది ఇంత పర్చేజ్ చేయండి. ఇంక మీరు నోట్స్ రాసుకోవడానికి అవసరమే లేదు. ఇలాంటివన్నీ మిస్‌లీడింగ్ యాడ్స్ కొన్నుంటాయి. అది బిజినెస్ ప్లాట్‌ఫార్మ్స్ చాలామంది టాపర్స్ నోట్స్ అని అమ్ముతూ ఉంటారు. లేదా మీరు కరెంట్ అఫైర్స్‌కి ఇది తీసుకోండి. ఇంక న్యూస్ పేపర్ చదవాల్సిన అవసరం లేదని చెప్పేసి కరెంట్ అఫైర్స్ మేమే కంపైల్ చేసి ఇచ్చామని చెప్తుంటారు. ఇలాంటి మిస్‌లీడింగ్ థింగ్స్ ఉంటాయి. సో, కాబట్టి నేనేమంటా అంటే ఖర్చయిన పని కాదు కాబట్టి, మీకంటూ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, యూట్యూబ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, ఒక టీచర్, ఒక మెంటర్, ఒక గైడ్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా తీసుకోండి. ఈ ఫీల్డ్‌లో ఎక్కువ కాలం అవగాహన ఉన్నవాళ్ళు, మరీ ఏదో ఒకసారి, 2 సార్లు ఎగ్జామ్ రాసిన వాళ్ళు కాకుండా, ఎక్కువ కాలం ఈ జర్నీలో ఉన్నవాళ్ళు, వాళ్ళ సపోర్ట్ తీసుకోండి. వాళ్ళకి మినిమమ్ మెంటర్‌షిప్‌కి, గైడెన్స్‌కి 5, 10,000 రూపాయలు బేసిక్ ఫీజ్ ఉంటుంది. ఓన్లీ గైడెన్స్‌కి కాబట్టి. సో, వాళ్ళ సలహాలు కంటిన్యూయస్‌గా మీరు రెగ్యులర్‌గా ఏం చేస్తున్నారు? ఏం చేయకూడదు? ఎలా చేస్తున్నారు? మీ ప్రిపరేషన్ కన్సిస్టెంట్‌గా ఉందా? లేదా? ఇలా అన్నీ తీసుకోవడానికి ఆ బేసిక్ ఫీజ్ తీసుకొని మెంటర్‌షిప్ ఎవరి దగ్గరైనా ఒక మంచి ఎక్స్‌పర్ట్ దగ్గర తీసుకొని, మీ ప్రిపరేషన్‌ని ముందుకు తీసుకెళ్తే, మీరు లక్షలు, లక్షలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఈజీగా మీ ప్రిపరేషన్ ముందుకు వెళ్తుంది. సో, ఇది గ్రూప్స్ రాసే అభ్యర్థులు కావచ్చు, సివిల్స్‌కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న అభ్యర్థులు కావచ్చు, సార్ చూపిన దారి కావచ్చు, సార్ చెప్పిన టిప్స్ కావచ్చు, పాటిస్తే ఒక సరైన దారిలో వెళ్తే ఖచ్చితంగా క్రాక్ చేయొచ్చనేది సార్ చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి పల్లవి టీవీ.